ముందుగా ఈ శివాచలం దేవస్థానం భూముల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలోనే జీవో నెంబర్ 578 తీసుకొచ్చి సుమారు 2000 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2000 మంది అందులో పెండింగ్ కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావటం 578 జీవోని రద్దు చేయటం, ఆ 2005లోనే కొంతమంది కోర్టుకి వెళ్ళటం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ తర్వాత మరలా 2014-19లో మన ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా మీరు కూడా మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 200 అప్పుడు మీటింగ్ డిసైడ్ చేసి 2018లో మన వంశపార ధర్మకర్తలు పెద్దలు అశోక్ గజపతి రాజు గారి అంగీకారంతో 2029లో చక్కటి జీవో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఈ జీవోని కూడా రద్దు చేయాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురువు ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష మన విశాఖపట్నం జిల్లాలో. ఆయన కొంతమందితో హైకోర్టులో కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. మొన్న ముఖ్యంగా ఈ 2024లో కొత్త అసెంబ్లీ సమావేశాల్లో రెండోసారి జరిగినప్పుడు పెద్దలు రామనారాయణ రెడ్డి గారు చొరవ చూపి ఎండోమెంట్స్ అధికారులు శాసనసభ్యులు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఒక చొరవ చూపించడం జరిగింది. వారికి కూడా నా ధన్యవాదాలు అధ్యక్ష. మన నవంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్ రివ్యూలో ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అంటే 420 ఎకరాల్లో పేద మధ్య తరగతి వాళ్ళు నివాసం ఉన్నారు అధ్యక్ష. ఈ కొండవాళ్ళ ప్రాంతాల అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో మన యాజ్ పర్ 2023 బేసిక్ వాల్యూ ప్రకారం 610 ఎకరాల 89 సెంట్లు దేవుడికి ఇవ్వటానికి విలువ సరిపడే విలువ అధ్యక్ష. 420 ఎకరాలకు కాను ఈక్వలెంట్ వాల్యూ 2023 బేసిక్ వాల్యూ ప్రకారం 610 89 సెంట్లు ఎకరాల 89 సెంట్లు ఇస్తారని అంగీకారం అయింది. అదే కాకుండా కలెక్టర్ గారు విఎంఆర్డీ కమిషనర్ గారు కూడా దేవుడికి అన్యాయం జరగకుండా అన్ని మౌలిక వసతులతో అప్పగిస్తామని కూడా చెప్పడం జరిగింది. 5231.28 కోట్లు విలువ గల ఈ భూముల్ని దేవస్థానానికి ఇచ్చి కోర్టు ఆదేశాల ప్రకారం ఈక్వలెంట్ వాల్యూ ఇవ్వడానికి అంగీకారం అయింది అధ్యక్ష. దయచేసి ముఖ్యమంత్రి గారిని దేవాదాయ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి గతంలో కూడా కోర్టు ఈక్వలెంట్ వాల్యూ ల్యాండ్ ఇస్తే పరిష్కారం అయ్యే దిశగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరిష్కారం చూపడం జరిగింది. దయచేసి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని దేవాదాయ మంత్రి గారిని కోర్టులో ఉండడాన్ని త్వరలో ఇచ్చేసి డిసైడ్ చేసి పేద మధ్యతరగతి వాళ్ళని శివాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పంచగ్రామాలు 5 గ్రామాలు 5 నియోజకవర్గాల సమస్య అధ్యక్ష. ఇది దీనిలో 4 గ్రామాలు మా పెందుర్తికి సంబంధించినవి ఉన్నాయి అధ్యక్ష. 12,500 ఇల్లు కట్టిన తర్వాత గతంలో 578 జీవో ఇప్పుడు రామకృష్ణ బాబు గారు చెప్పినట్టు ఇచ్చి కొంతమందికి రెగ్యులర్ చేసిన తర్వాత మరి అప్పుడైతే ఇది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు మినహాయింపు ఏమిటి అని చెప్పి ఈ సభ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒక నిర్ణయం తీసుకున్నాం, కొంతమందికి రెగ్యులర్ చేశాం, మిగతా వాళ్ళకి చేయటానికి గతంలో తీసుకున్న నిర్ణయమే కదా, ఏమిటి అభ్యంతరం అనేది ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎలక్షన్ ప్రచారంలో ఈ సమస్య మీద ప్రభుత్వం అధికారంలోకి రాగానే సముచిత నిర్ణయం తీసుకుని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చిన మీదట పెద్ద ఎత్తున 5 నియోజకవర్గాల్లో మమ్మల్ని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు అధ్యక్ష. మరి ఇది దీర్ఘకాలిక సమస్య. 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు అధ్యక్ష. గతంలో అయితే మనం వస్తే సమస్య తీరుతుంది అన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికీ కూడా గత 5 సంవత్సరాలు దీని మీద ఆలోచించిన పాపాన వైఎస్ఆర్ గవర్నమెంట్ చేయలేదు అధ్యక్ష. మనం రాగానే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి పెద్ద ఆశతో ఉన్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా ఎండోన్మెంట్ మినిస్టర్ గారు
చాలా శ్రద్ధతో అధికారులతో మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కానీ అది ఇంప్లిమెంట్కి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతా ఉంది అధ్యక్ష. చాలా అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. 12,500 మంది ఇళ్లలో ఎవరికి కూడా కూతురు పెళ్లి చేసుకోవాలన్నా ఆస్తి అమ్ముకోవాలన్నా కూడా హక్కుదారులు కాకపోతున్నాము అన్న బాధతో ఉన్నారు అధ్యక్ష. దయచేసి త్వరితగతిన నిర్ణయం చేయండి అని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రధాన ప్రశ్న, చాలా కాలం నుంచి ఈ సమస్య దేవాదాయ శాఖలో సింహాచల దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి వాస్తవం అధ్యక్ష. అనేక సందర్భాల్లో శాసనసభ్యులు శాసనసభలో శాసన మండలిలో దీన్ని ప్రశ్నించడం, అధికార యంత్రాంగం దీనిపైన ఒక ఆలోచన దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గౌరవనీయ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీని మీద ఒక ఆలోచన చేసి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం ఎంత స్థలం అయితే సింహాచల దేవస్థానం పరిధిలో ఉండి ఇవాళ ఆక్రమిత వ్యక్తులకి వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారో, నివాసయోగ్యంగా తయారైందో, దానికి ప్రత్యామ్నాయమైనటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చి సింహాచలం దేవస్థానానికి, సింహాచల దేవస్థానంలో ఇవాళ ఆక్రమణలు ఉన్నటువంటి భూమిని తీసుకొని పేదవారైనటువంటి ఆ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దాన్ని అమలు చేయమని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్తూ ఈ మధ్య ఇటీవల భారీ వర్షాలు వచ్చాయి, అందులో ఇళ్ళు రిపేర్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు, ఇబ్బందిగా ఉందని అన్నారు అధ్యక్ష. నేను 3 మాసాల క్రితం మన సభలోనే తమరి అనుమతితో బిఐసి హాల్లో సభ్యులతోటి అధికారులతోటి సమావేశం పెట్టి తమరికి కూడా ఆ సమాచారాన్ని ఇచ్చాను అధ్యక్ష. ఆ విధంగా ఇచ్చినటువంటి దానిలో ఈ రిపేర్స్కి సంబంధించినవన్నీ కూడా రిపేర్స్కి అనుమతి ఇచ్చాము అధ్యక్ష, రిపేర్లు చేసుకోవచ్చని. అయితే రిపేర్లు చేసుకునేటప్పుడు వారు ఒక అఫిడవిట్ అప్లికేషన్ లాగా సమర్పించి రిపేర్లు చేసుకోండి, తర్వాత దీన్ని పూర్తి పరిష్కారం వచ్చినప్పుడు దానికి చట్ట ప్రకారం మేమేమి ఇవ్వాలనో ఆ విధంగా ఇద్దామని 329 కుటుంబాలకి అనుమతి కూడా ఇచ్చాము అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు ఈ భూముల విషయంలో వాస్తవం అధ్యక్ష, భూముల విలువ పెరిగింది అధ్యక్ష. ఇవాళ విశాఖపట్నం అనేటువంటిది ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లోని ఇది ఒక ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా అయ్యేటువంటి